కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విమర్శలు చేస్తూనే మరోసారి మోదీ ప్రధాని ఎందుకు కావాలో ఓటర్లకు వివరిస్తున్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ గల్లీల్లో పర్యటిస్తూ బిజీగా ఉన్న కిషన్ తనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సనత్ నగర్, అమీర్పేటలో ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాలు, గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఓట్లేస్తే మూసీలో వేసినట్టే అని దేశ అభివృద్ధి, రక్షణ మోదీతోనే సాధ్యమన్నారు. ఈ నెల 19న సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారని, తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి మీరందరూ కూడా ఏ విధంగా ఆశీర్వదిస్తారో. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. అదేవిధంగా ముందుగా గెలిపించి ఆశీర్వదిస్తూ తప్పకుండా ప్రజలు కానీ సికింద్రాబాద్ ప్రజలు కానీ కలెక్టర్ ఈ విధంగా ప్రవర్తిస్తారు తప్ప ఏ రకమైనటువంటి మీరు కలగించుకునేటువంటి ప్రవర్తన ఉండదు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, 13వ తారీఖున అందరూ భోజనం పెట్టుకు రావాలి, అందరూ ఓట్లకు వినియోగించుకోవాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఏ సమస్యనైనా పరిష్కరించే శక్తి ప్రధాని మోదీకి ఉందన్న కిషన్ రెడ్డి 500 ఏళ్ల తర్వాత ఒక యోధుడిలా రామమందిరాన్ని మోదీ నిర్మించారని, దేశ భవిష్యత్ కోసం మరోసారి మోదీని ప్రధాని చేయాలన్నారు. 500 సంవత్సరాలుగా మన పండుగలు ఉన్నటువంటి మన రాముడు ఒక గురుసాలు ఉన్నాడు. అనేక ఉద్యమాలు జరిగాయి, అనేక పోరాటాలు జరిగాయి, నిజాలు పోయారు, అనేక రాజులు వచ్చారు, రాజులు కూడా రాముడు కట్టించలేకపోయారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా 200 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళు కూడా రాముడి గుడి కట్టించలేకపోయారు. మరి బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు రాముడి కట్టించలేకపోయారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో మరొక విప్లవం రావడం జరిగింది. అనేక రకాలుగా ఎన్నికలు ఉన్నటువంటి మరి రామచంద్రుని సమస్యను పరిష్కరించడం జరిగింది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గల్లీలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి కమలం గుర్తుపై ఓటు వేసి మోదీని, తనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు.